హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు ట్రావెల్ ఇన్ఫార్మర్ ఛానల్. శిల్పకళ అనగానే మనందరికీ గుర్తుకు వచ్చేది విజయనగరం రాజులు. ఆ కళకు వారు పెట్టింది పేరు. రాష్ట్రంలోని చాలా ప్రదేశాలలో శిల్పకళ ఉట్టిపడుతుంది. విజయనగర సామ్రాజ్యానికి రెండో రాజధానిగా ఈ సత్యసాయి జిల్లాలో ఉన్న పెనుగొండగా వెలుగొందింది. ఇక్కడ అలనాటి నిర్మాణాలు మనల్ని అబ్బురపరుస్తుంది. రాజరికపు పుట్టల్లో చెక్కుచెదరని కట్టడాల్లో పెనుగొండ పట్టణంలోని గహల్మహల్ ఒక మధుర జ్ఞాపకంగా నిలిచింది. 14 నుంచి 17 శతాబ్దంలో ఒక వెలిగిన గగన్ మహల్ నేడు మనకు ఒక తీపి గుర్తులాగా పంచుతోంది. ఈ గగన్ మహల్ ని ఇండో పర్షియన్ పద్ధతిలో ఇండో పర్షియన్ అంటే ముస్లిం కట్టడాలైన మసీదు, దర్గాలు అటువంటి పద్ధతిలో దీన్ని అయితే నిర్మించారు. మొదట దీన్ని పోర్చుగీస్ వారు నిర్మించిన తర్వాత మన విజయనగర రాజులు 14వ శతాబ్దంలో మల్లికార్జున రాయలు, వీర విజయ రాయలు, ప్రతాప రుద్ర రాయలు ఎంతోగానో దీన్ని అభివృద్ధి చేశారు. కోడిగుడ్డు సొన, బెల్లం, ఇసుక గొవ్వలు, చలువరాతి మిశ్రమంలో దీన్ని నిర్మించారు. అంతేకాకుండా దీనిని అప్పుడు విజయనగర రాజులు వేసవి విడిదిగాను శత్రు దుర్భేద్యంగా కట్టడం, రాజు ప్రాణాలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా పైభాగంలో పెద్ద ఎత్తైన ప్రహార కాయడానికి రంధ్రాలతో దీన్ని నిర్మించారు. మొత్తం 3 అంతస్తులు అయితే ఉంటుంది. ఇది ఇప్పుడు మనం చూస్తుంది అయితే గ్రౌండ్ ఫ్లోర్. ఈ గ్రౌండ్ ఫ్లోర్ లో మొత్తం 45 ఈ ఆర్చ్లు అయితే ఉన్నాయి. ఇది గ్రౌండ్ ఫ్లోర్ అన్నమాట. ఇక్కడ ఎంత చల్లగా ఉందంటే నేను ఇప్పుడు వచ్చింది కూడా వేసవకాలంలో. ఇది నేను తీసింది ఈ వీడియో. ఈ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మనం ఫస్ట్ ఫ్లోర్ కి అయితే వెళ్ళడానికి మెట్ల మార్గం అయితే ఉంది ఈ ఎడం వైపున. అది అయితే మనం వెళ్దాం ఇప్పుడు. అంతేకాకుండా ఈ పక్కనే మెట్ల మార్గానికి పక్కన శ్రీకృష్ణ దేవరాయల పట్టాభిషేకం మహోత్సవంలో సందర్భంగా ఆవిష్కరించిన చిత్రపటం అన్నమాట. ఇది 2014లో చేయించింది. విజయనగర రాజుల్లో ఎంతమంది రాజులున్నా ఈ శ్రీకృష్ణ దేవరాయల్ని ఎంత చిన్నపిల్లని అడిగినా చెప్తారు. ఇప్పుడు జనరేషన్ కూడా ఈ శ్రీకృష్ణ దేవరాయల గురించి చెప్పమంటే చెప్తారు. అంతగా ఉన్న ఈ పేరు ప్రతిష్టలు అయితే. ఈ గగన్ మహల్ గ్రౌండ్ ఫ్లోర్ లో అయితే మొత్తం 45 ఆర్చులు ఇండో పర్షియన్ పద్ధతిలో ఇక్కడ ఉంటాయి. 45 ఆర్చులు ఉంటాయి. ఇలాగే కిటికీలు, మొత్తం దగ్గరగా వెంటిలేషన్ కోసం, అంటే అప్పుడు రోజుల్లో కరెంట్ ఉండేది కాదు కాబట్టి ఎక్కువ వెలుతురు గాలి రావడానికి ఈ చాలా కిటికీలు, ఈ గగన్ మహల్ మొత్తం కిటికీలు అయితే ఉంటాయి. చూడండి, మనకైతే లైట్లు అవసరం, వీళ్ళకి లైట్లు కూడా అవసరం లేకుండా వెలుతురు బాగా పడేటట్టుగా ఇక్కడ కనిపిస్తూ ఉంది. చూడండి ఎంత వెంటిలేషన్ పెట్టారు. ఇక్కడైతే చాలా చల్లగా ఉందండి. వెంటిలేషన్ కానీ అంతా చాలా చల్లగా ఉంది. అందుకేనేమో రాజులు వేసవి విడిది కోసం ప్రత్యేకంగా ఇక్కడికి వస్తూ ఉంటారు. ఇది గగన్మాల యొక్క మొదటి పై అంతస్తులో వెనకాల అంటారు గోడ, ప్రహరీ గోడ పక్కన. ఇది రాజుగారి దర్బార్ అన్నమాట. అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు వేసవి విడిదికి వచ్చినప్పుడు ఇక్కడే రాజుగారు తన తీర్పులు అయితే ఇక్కడి నుంచోనే కూర్చొని చెప్తారు. చాలా పెద్ద హాల్ ఇది. ఈ హాల్ ఇక్కడి నుంచి మనం కొంచెం ముందు చూస్తే అటువైపు రాజుగారి గది ఉంది. అంటే అక్కడ చిన్నది రాజుగారి గది ఉంటుంది. దానికి అలాగే ఈ దర్బార్ వెనక్కి నుంచి చూస్తే గనక మనకి బ్యాక్ సైడ్ లో రాజుగారి కోట పైన ఒకటి ఉంటుంది. అంటే నరసింహస్వామి దేవాలయం అయితే ఉంది. రాజుగారు రోజు, అంటే శ్రీకృష్ణదేవరాయల వారు రోజు పైకి వెళ్ళి నరసింహస్వామి యొక్క పూజ చేసుకొని మరి కిందకి దిగుతూ ఉంటారు. ఇక్కడ నుంచి చూస్తే మనకు ఊరు మొత్తం కనిపిస్తుంది. ఇది బ్యాక్ సైడ్, ఆ రాజ దర్బార్ యొక్క బ్యాక్ సైడ్. ఇంకెక్కడి నుంచి మనం ఈ పైన టాప్ ప్లేస్కి వెళ్ళొచ్చు. ఇక్కడే సైనికులు, ఈ ప్రతి కార్నర్లో ఒక సైనికుడు ఉండి ఎవరైతే శత్రువులు వస్తారో వాళ్ళని ఎదిరించడానికి ఆయుధాలతో రెడీగా ఉంటాడు. ఇది ఆఖరికి చివరికి మనం గగన్ మహల్ పై ప్లేస్కి అయితే వచ్చేసాము. ఇప్పటికీ చూడండి, ఇంచ్ టు ఇంచ్ చాలా చెక్కు చెదరకంగా అద్భుతంగా ఉంది. ఇప్పటికి ఆర్కియాలజిస్టులు దీన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. ఈ పక్కనే మనం చూసిన గుడి అయితే కాశీ విశ్వనాథ్ టెంపుల్ అనమాట. అది ఇక్కడి నుంచి చూస్తే మనకు ఊరు మొత్తం, అంటే రాజుగారు ఎప్పుడైనా సేద తీరడానికి పోనీ బట్టలు ఎవరన్నా శత్రువులను గమనించడానికి ఇక్కడికి వచ్చే టాప్ వ్యూలో వచ్చి చూస్తుంటారు. ఇది ఈ పైనుంచి చూస్తున్న గగన్ మహల్ యొక్క, అంటే మనం చిన్న రాజుగారి దర్బార్ చూసాం కదా, ఆ గోపురం అనమాట. అది ఈ కిందే నుంచి మనం వెళ్తే కనుక ఇంకా రాజుగారి గార్డెన్ లోకి అయితే మనం వెళ్ళొచ్చు. అక్కడే ఈ మధ్య తవ్వకాల్లో దొరికిన రాజుగారు వాడిన శిల్పాలను అయితే మనం చూడవచ్చు.
ఇది ఈ గగన్ మహల్లో దొరికిన తవ్వకాల్లో దొరికిన కొన్ని అరుదైన ప్రతిమలు అనమాట, దేవతా ప్రతిమలు. ఇవి అన్నీ చాలా క్వాలిటీ, అంటే ఇప్పుడు కూడా చెక్కు చెదరలేదు, అన్నీ గ్రైనర్తో తయారు చేసినట్టుగా ఉన్నవి ఇవి. ఒకసారి వీటిని ఒకసారి చూడండి. ఇది ఫ్రెండ్స్, ఈరోజు రాయిలో వారి అద్భుతమైన కట్టడాల్లో ఈ గగన్ మహల్ గురించి తెలుసుకున్నాం. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీరు ఇచ్చే ఒక చిన్న సపోర్ట్ వల్ల నాకు చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే నా తోటి వాళ్ళకు కూడా చాలా హెల్ప్ఫుల్ అవుతుంది. అలాగే ఈ వీడియోని మొత్తం చూసి బాగుందో లేదో మీ కమెంట్ రూపంలో అయితే నాకు తెలియజేయండి. ఈ ఒక్క సపోర్ట్ చాలు నాకు. మీ ద్వారా నేను కోరుకుంటున్నది అదే. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.